అంటే పిచ్చి పట్టిపోతుంది. లేదు ఒక చీకటి గదిలో పెట్టేస్తారు, అన్ని పదార్థాలు మీకు ఇస్తారు తినమని, సంతోషంగా ఉంటారా? అదే చూడండి, ఖరీదైన ఆహార పదార్థాలు లేకపోయినా, గంజి నీళ్ళైనా, మామూలుగా మామూలు పదార్థాలు ఉన్నా, పెద్ద పెద్ద ఖరీదైన పదార్థాలు లేకపోయినా కడుపు నిండా ఆ గంజి నీళ్ళు, మామూలు సంగటి ఇటువంటి తిని కడుపు నిండా సంతోషంగా ఉంటాం. ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటే మన ఫ్రెండ్స్తో ఆడుకుంటా, తల్లిదండ్రులతో గడుపుతా, అదే ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను సపోజ్ మొన్న మన దేశం మీద తీవ్రవాదులు దాడి చేశారు, మన వాళ్ళని చంపారు. ఆపరేషన్ సింధూర్ గురించి విన్నారా? 2 మహిళలు, పురుషులు కూడా కాదు, 2 మహిళలు ఆయుధాలు చేసుకొని 11-15 స్థావరాల మీద ఒకేసారి దాడి చేసి శస్త్రుల్ని తుదముట్టించారు. ఈ ఆపరేషన్ సింధూర్ వలన ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇండియా ఏందో మనం ఆయుధాలకి మన మీద ఆధారపడుతుందేమో అని అమెరికా, రష్యా వీళ్ళందరూ అనుకుంటే, మన అబ్దుల్ కలాం ఆజాద్ సృష్టించినటువంటి మేక్ ఇన్ ఇండియా ఎన్నో ఆయుధాలు తయారు చేశారు. మన నెల్లూరు ముద్దుబిడ్డ మహిళూరు గ్రామస్తుడు గుండా సతీష్ రెడ్డి సార్, ఆయన అబ్దుల్ కలాం దగ్గర 25 ఏళ్ళు శిష్యరికం చేశాడు. ఆయన కూడా ఈ బ్రహ్మోస్ లాంటి శత్రువులకు దొరకదు, ఇది శత్రువులు దొరకకుండా దాడి చేస్తుంది. అటువంటి వాటికి బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. మొన్న మన గవర్నమెంట్ మున్సిపల్ స్కూళ్ళలో 23 స్కూళ్ళకి మనం సతీష్ రెడ్డి సార్ని పరిచయం చేసాం. పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్పారు. త్వరలో మీతో కూడా సార్కి పరిచయం ఏర్పాటు చేస్తాను, పెద్ద పిల్లకాయలకి. అంటే సార్తో మీరు ప్రశ్నించవచ్చు, సార్ ఆ స్థాయికి ఎలా వెళ్ళారని. ఇప్పుడు ఈ రోజు నేను కోరుకునేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్ట నష్టాలకు వచ్చి మనం స్వాతంత్రం పొందాం, ఎంతో డెవలప్ చేసాం, ప్రపంచంలో మనకు ఒక గొప్ప స్థానం ఉంది. ఆ స్థానం తగ్గించుకోకుండా మన దేశం ఇంకా అభివృద్ధి చెందేటట్టు మనం శాస్త్రవేత్తలుగా మారాలి. నేను గత 2 ఏళ్ల నుంచి శాస్త్రవేత్తల గురించి విస్తృతంగా చదువుతున్నాను. దాని నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఏ దేశంలో శాస్త్రవేత్తలు పుట్టారో, కొత్త విషయాలు కనుక్కున్నారో, ఆ దేశం ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి ఇంకొక 5-6 మంది శాస్త్రవేత్తలు మన దేశానికి దొరికారనుకోండి, ఈ దేశం ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలు మన దగ్గర మోకాళ్ళ మీద నిలబడతాయి. చూడండి, సైంటిస్ట్కి అంత పవర్ ఉంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ఉండే ఇంతమంది పిల్లలకి నేను మరీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీలో ఒక్కరైనా ఈ శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్ర చదివి మీరు కూడా ఆ శాస్త్రవేత్తలు మారి ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఏదో ఒక వస్తువు, ఈ దేశ రక్షణకు సంబంధించినటువంటి ఏదో ఒక పరికరం తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఈ దేశం వేరే దేశాల మనం లొంగిపోయే పరిస్థితి రాకూడదు. మనల్ని ఏ దేశం ఓడించే పరిస్థితి మన దేశానికి రాకూడదు. మనమే విశ్వవిజేతలుగా ఉండే విధంగా మనం మన దేశాన్ని తయారు చేసుకోవాలి. మీ చేతుల్లో ఉంది. ఈరోజు పిల్లలు మీరు రేపు భారత పౌరులుగా, పెద్దవాళ్ళుగా మారుతారు. మారిన తర్వాత ఈ దేశానికి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ దేశం కోసం పోరాటం చేసిన ఎందరో మహనీయుల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మన దేశం మేక్ ఇండియా లాగా ఏ దేశం మీద ఆధారపడకుండా మనల్ని మనం ఏదైనా సరే మనమే తయారు చేసుకునే స్థితికి, ఇప్పుడు 2047కి 100 ఏళ్ళు అవుతాయి, లేదా 2050కి గణత స్వాతంత్ర దినోత్సవం, పూర్తి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతాయి. ఈ 100 ఏళ్ళకి మన దేశం మొదటి స్థానంలోకి రావాలి. ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు కూడా మన మీద ఆధారపడే స్థాయికి రావాలి.
ఆ విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఎవరైతే ఈ దేశం యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నారో అటువంటి గొప్ప గొప్ప మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు అందరికీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ బిగ్ సెల్యూట్ నేను శిరస్సు వచ్చి వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఎవరైతే ఈ దేశం కోసం షహీద్ అయ్యారో, ప్రాణాలు పోగొట్టుకున్నారో, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడంతో మన దేశ భద్రతలో అటువంటి మహా వీర చక్ర తెలుగు పొందినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ సందర్భంగా శిరస్సులకి నమస్కారం చేస్తూ, ఆ దేశభక్తి మన నరాన ఈ సందర్భంగా ఏ చిన్న అవకాశం వచ్చినా దేశం కోసం మనం నిలబడే విధంగా చిన్న వయసులోంచి మన ఆలోచన రావాలని, ఆలోచన వచ్చే విధంగా మనమందరం రెడీ కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ వందన మేడం గారి మొత్తం స్టాఫ్కి, పిల్లలు ఇంత డిసిప్లిన్గా ఉంచిన టీచర్లందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఇంత బాగా నేను చెప్పిన మెసేజ్ విన్నారు కాబట్టి మీకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అర్థమైందా? నేను ముఖ్యంగా 3 విషయాలు చెప్పాను. ఒకటేంది, మనం మేక్ ఇన్ ఇండియాగా ఉండి దేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా మార్చాలి. రెండోది, మనలో దేశభక్తి నరనరాల రావాలి. ఇంకేంది, ఈ దేశం కోసం షహీద్ అయి పరమవీర చక్ర బిరుదు పొందినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళందరినీ స్మరించుకోవాలి, వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ 3 విషయాలు ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనం అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.